హాయ్ ఫ్రెండ్స్, అట్లు వేసుకుంటాకి బియ్యం మినపప్పు నానబెస్తున్నానండి. చూడండి, 2 3 4 డబ్బాలు వేసానండి. మినపప్పు దీంతో 3/4 నీళ్ళు పోసుకుందామండి. బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. మినపప్పు కూడా నానబెట్టుకున్నాను. ఇందాక నానబెట్టాం కదండి బియ్యం. ఈ బియ్యంలో నుంచి కొన్ని బియ్యం మిక్సీ పట్టుకోవాలండి. జావలాగా చేయాలి, ఎందుకంటే ఆపాలండి. ఇవి మెత్తగా ఉంటాయి. మిక్సీ పట్టానండి. ఇప్పుడు పొయ్యి మీద నీళ్ళు వేడి చేసుకుందామండి. 2 గ్లాసులు నీళ్లు పోసుకుందామండి. మరగాలండి ఈ నీళ్ళు. మినప్పప్పు అండి మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టుకున్నామండి. మినప్పప్పు మరుగుతున్నాయండి నీళ్ళు. ఇందులో ఇది వేసేయాలండి. మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది చిక్కగా ఉండాలి. అప్పుడు మెత్తగా వస్తాయి ఆపాలు, స్పాంజీలాగా. ఇదే గిన్నెలో బియ్యం వేసుకుందాం. నానబెట్టుకున్నాం కదండి ఆ బియ్యం. ఇది మిక్సీ పట్టేసుకున్న ఈ బియ్యం చూడండి, ఇలా ఉండాలి మెత్తగా పిండి. ఇదిగోండి పిండి, బియ్యం పిండి. ఇది బాగా చల్లారాలండి. చేయి పెట్టినా కాలకుండా ఉండాలి. ఇలా చేయి పెడితే చల్లగా అయిపోవాలి. అంతవరకు బయటే పెట్టాలండి. ఇది చల్లటి గాలికి బాగా చల్లారిపోయిన తర్వాత ఆ పిండిలో వేసి బాగా కలపాలండి. కలిపితే ఉదయాన్నే అట్లు వేసుకోవచ్చండి. ఇలా బయట పెట్టుకోవాలండి, గాలికి చల్లారిపోద్ది. బాగా చల్లారిన తర్వాత అప్పుడు కలుపుతానండి. చల్లారిపోయిందండి గంజి. ఇందాక కాసుకున్నాం కదా, పొయ్యి మీద వేడి చేసుకున్నా. ఇది ఇందులో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పిండి, మినప్పప్పు మొత్తం బాగా కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ ఉంటుంది. పొంగుద్ది, పిండి పొంగుద్ది, చాలా బాగుంటుంది. కలిపే దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ చల్లారిపోయినప్పుడే కలపాలి. ఇలా ముందే కలిపేశారనుకోండి, వేడిగా ఉన్నప్పుడు అది పుల్లగా అయిపోతాయి ఆపాలు. పిండి కలిపేశానండి, మూత పెట్టేసుకుందాం. పిండి కలిపాం కదండి, ఆపాలు వేస్తున్నాను చూడండి. చూడండి, ఆపాలు నూనె లేకుండా.